రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రారంభమైంది. తుళ్లూరు మండలం వడ్డమాన్లో ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్తో కలిసి మంత్రి నారాయణ భూ సమీకరణ ప్రక్రియను CRDA యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రైతుల నుంచి భూ సమీకరణ అంగీకార పత్రాలు స్వీకరించారు. రెండో విడతలో 7 గ్రామాల్లో 16,670 ఎకరాలను సమీకరించనున్నారు. రాజధాని నిర్మాణాన్ని విస్తరించే క్రమంలో రెండో విడత భూ సమీకరణ చేపడుతున్నామని ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా మైదానం వంటి వాటికి భూమి అవసరమని చెప్పారు. భూములిచ్చిన రైతులకు కౌలుతో పాటు బ్యాంకు రుణాలు మాఫీపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సమగ్ర అభివృద్ధి కోసం రైతులు కేటాయించిన భూమిని వాడుతున్న మాట కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. అందులో భాగంగా ఈ రోజున ఈ మిగిలిన 3 గ్రామాలు పెదకూరుపాడు నియోజకవర్గంలో 4 గ్రామాలు కలిసి 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందనేది కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అంతర్జాతీయ క్రీడా కేంద్రాన్ని ఒకదాన్ని స్థాపించాలని, భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ఒలింపిక్స్ గేమ్స్ ని ఇక్కడికి తీసుకురావాలని క్రీడా సంస్థలను ఏర్పాటు చేయాలి, ఒక స్టేడియం ఏర్పాటు చేయాలి, అది అంతర్జాతీయ స్థాయిలో ఉండాలనేది ఒక ఆలోచన. మరి రాజధానికి అంతర్భాగంగా ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి. అది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉంటే రాజధానికి అంతర్జాతీయ శోభ వస్తుంది. తద్వారా ఈ ప్రాంతం ఆర్థిక అభివృద్ధి చెందుతుంది. వివిధ పారిశ్రామికవేత్తలు గాని, వ్యాపార సంస్థలు గాని ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, స్థిరపడే అవకాశాలు రావాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కూడా ఆలోచన చేస్తున్న సంగతి చాలా మందికి తెలుసు. ఈ సందర్భంగా 2 చిన్న కోరికలు ఉన్నాయి. ఒకటేంటంటే రాజధానికి నిర్మాణానికి రైతులకి కౌలు ఇచ్చే విషయంలో ఆ కౌలు 30,000గా ఉంది. ఏదైనా పెంచగలిగితే కొంతమేరకు పెంచాలటానికి ఆలోచన చేయమని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా రెండవ అంశం ఏంటంటే 2014-19 కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ హామీ ఇచ్చాం. రాజధాని ప్రాంతంలోని రైతులకి భూమి ఎవరైతే భూ సమీకరణకు ఇస్తారో ఇచ్చిన వారి కోసం 1,50,000 రాష్ట్రం అంతా ₹1,00,000 చేస్తే ఈ మన రాజధాని ప్రాంతంలో 1,50,000 వరకు రాజధాని రైతులకు రుణమాఫీ చేసిన సంగతిని మంత్రి గారికి గుర్తు చేసుకుంటా ఉన్నాను. దీన్ని కూడా సానుకూలంగా ఆలోచించి ఈ 2 విషయాల్ని మంత్రి గారు దీనిలో మధ్యస్థం వహించి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మాట్లాడి దీన్ని పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అమరావతిలో రైతుల నుంచి తీసుకున్న భూమిని చాలా త్వరగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. 3 ఏళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా మైదానం, స్మార్ట్ సిటీ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారని, ఆ దిశగా పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కౌలు పెంచడంతో పాటు రాజధాని రైతుల రుణమాఫీపై ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు. ఈ వర్ధమానంలో మొత్తం 1768.10 ఎకరాలు ఈ యొక్క పట్టా భూమి, అసైన్ భూమి. దీనికి సంబంధించి నిన్న నోటిఫికేషన్ ఇచ్చాం ల్యాండ్ పుల్లింగ్ కి. సరే అనుకున్నది ఏంటంటే యాజ్ టీజ్ గా 2014-19లో ఎలాగైతే ల్యాండ్ పుల్లింగ్ అదే విధంగా పోవాలనుకున్నాం. ఒకటి వీలైన తొందరలో తీసుకున్న భూమిని డెవలప్ చేయమని ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే 3 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని కంప్లీట్ చేయాలని, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ 3 కూడా 3 years లో కంప్లీట్ చేయాలని టార్గెట్ ఇచ్చారు. ఆ 3 యాక్టివిటీస్ పూర్తయితే అనేక ఇండస్ట్రీస్ గాని, అనేక హోటల్స్ గాని, అనేక అంటే ఉద్యోగాలు వచ్చే అనేకం వస్తాయి. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి ఈ 3 కూడా 3 years లోపల అయ్యేటట్టుగా CRDA ప్రణాళికలు రచించి చేస్తుంది. గ్రామాలు ఏదైతే 29 గ్రామాల్లో ఇప్పుడు DPR తయారు చేసి వర్క్ స్టార్ట్ చేశారు. కొన్ని గ్రామాల్లో 6 నెలల్లో ఎన్ని పూర్తి గ్రామాల లోపల, గ్రామ కంటలో 6 నెలల లోపల రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, లైట్స్. అయితే ఈ గ్రామానికి ఈ గ్రామ కంఠం కాకుండా బయట తీసుకున్న ల్యాండ్ ఏదైతే ఉందో దాని యొక్క లెవెల్స్ తీసుకుని దాని డిజైన్ ఫస్ట్ చేయాలి. ఈ గ్రామానికి గ్రామ కంఠం కాకుండా మీరేదైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తారో దానికి సంబంధించి రోడ్లు, డ్రైన్స్
అవన్నీ చేయడానికి ఫస్ట్ లెవెల్స్ ఫైనలైజ్ చేయాలి. అది చేసిన తర్వాత ఈ గ్రామ కంఠంలో కూడా రోడ్లు డ్రైన్స్ డిపో తయారు చేసి వీలైనంతరకు ఈ 6 months లోనే వీలైన తొందరలో చేసి మీ శాసనసభ్యులకు ఇస్తాము. వారు మీతో కూర్చొని డిస్కస్ చేసిన మార్పులు చేర్పులు చెప్తే దాని ప్రకారం చేసి ఈ గ్రామ కంఠం లోపల కూడా రోడ్డు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వాటర్ కనెక్షన్స్ కావచ్చు చేస్తామని తెలియజేస్తున్నాను. ల్యాండ్ పుల్లింగ్ చేసే ముందు రోజు వరకు ఎవరైనా రుణం చేస్తుంటే 1,50,000 వరకు దాన్ని తొలగించేటట్టుగా అప్పుడు చేశాం. అయితే అప్పుడు రాష్ట్రం మొత్తం ఉండింది అది ఈ యొక్క రుణమాఫీ. అయితే ఇప్పుడు శాసనసభ్యులు అడిగారు, నేను ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ఇట్లా రైతుల రత్నాలను శాసనసభ్యులు అడిగారు సార్, అప్పుడు చేశాము, ఇది చేయమంటే ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. రెండవది ఏంటంటే ఈ యొక్క యాన్యుటీని పెంచమని కూడా అడిగారు, దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. వారు ఏం చెప్పారంటే 2014-19లో రైతు సోదరులందరూ కలిసి అప్పుడు నిర్ణయించినది 30,000, 50,000. అప్పుడు అయ్యే ఖర్చులు, దాని మీద వచ్చే పంట ఫలితం, ఆ తేడా అవన్నీ చూసి చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు పెంచడానికి. అయితే ఎంత పెంచాలనేది అప్పటికిప్పటికి ఆ ఖర్చుల్లో కావచ్చు, వాళ్ళు ఆ పంటలు అమ్ముకుంటే వచ్చే దాంట్లో కావచ్చు, దాన్ని ఎస్టిమేట్ చేసి పెంచడానికి ఒప్పుకున్నారు. ఎంత అనేది యాక్చువల్ గా క్యాలిక్యులేట్ చేయమన్నారు. అది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎంత అనేది యాక్చువల్ గా తెలియజేయడం జరుగుతుంది.